అనంతపురం జిల్లాలో ఎండలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. ఎండల ధాటికి ఉదయం 10 గంటలు దాటితే ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. అనంతపురం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల సమయానికి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా నమోదవుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి వచ్చేసరికి 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ప్రజలు రోడ్లపైన రావడానికే విలువిల్లాడిపోతున్న పరిస్థితులు. ఎండలు రోడ్లు మొత్తంగా కూడా నిప్పుల కొలిమిలా తరగడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడాల్సిన పరిస్థితి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తున్న వారు కూడా మాస్కులు, టోపీలు ధరించి, గొడుగులు పట్టుకొని, హెల్మెట్స్ ధరించి కూడా బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. రోడ్లు మొత్తంగా కూడా నిప్పుల కొలిమిని తలపిస్తుండడంతో కూడా ప్రజలు బయటికి రావడానికే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరొకవైపు ఉష్ణోగ్రత 42 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవడంతో ఇళ్లలో ఉన్నవారు కూడా ఉక్కపోతతో విలువలాడుతున్నారు. ఒకవైపు ఏసీలు, ఫ్యాన్లు పనిచేస్తున్నప్పుడు కూడా ఉక్కపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో చూసినట్లయితే తాడిపత్రి, యాడికి, ఎల్లనూరు ప్రాంతంలో ఉష్ణోగ్రత శాతం 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అనంతపురం సర్వజన ఆసుపత్రి వద్ద వెల్ఫేర్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మజ్జిగ పంపిణీ చేపడుతున్నారు. ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా మజ్జిగ పంపిణీ చేసి కొంత మేరకు ఎండ వేయడం నుంచి ప్రజలు సేద తీరేందుకు, ఎండ నుంచి బయటపడేందుకు వారికి మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపైన మాట్లాడేందుకు వెల్ఫేర్ గ్రూపు సంస్థ సభ్యులు మన దగ్గర ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు? రోజుకు 8,000 మందికి వరకు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి పోస్తున్నాము. రోజు ఇక్కడ దాదాపు 1000 మందికి గ్లాసులు ఇచ్చి చేసేస్తాము. వాళ్ళకు 2-3 గ్లాసులు తాగితే కూడా 2,500 దాకా మేము మజ్జిగ వితరణ చేస్తున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమానికి దాతలంతా కూడా సహకరిస్తారు. పూర్వ విద్యార్థులు, స్నేహితులు, బంధువులు. తర్వాత మేము వెల్ఫేర్ గ్రూప్ అని పేరు పెట్టుకొని ఒక 25 మంది దాకా ఇప్పుడు సభ్యులైనారు. మొట్టమొదటిగా 5 మందితో ఈ గ్రూప్ స్టార్ట్ చేయబడింది. ప్రస్తుతానికి 25 మందితో కొనసాగుతుంది. ఒక్కొక్క సభ్యుడు సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తాడు. దాన్ని తీసుకొని తర్వాత మళ్ళీ మిగతా ఫ్రెండ్స్, బంధువులు, పాత విద్యార్థుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. రోజుకి ఈ కార్యక్రమం పెరుగుతూనే ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం చేయడానికి. మేమంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా 25 మంది మేము కలిసి మంత్లీ ఇంత కాంట్రిబ్యూషన్ వేసుకొని ఆ కాంట్రిబ్యూషన్ ఒక బ్యాంకులో డిపాజిట్ చేసి తర్వాత ఈ 60 డేస్, ఈ సమ్మర్లో 60 డేస్ మన హాస్పిటల్ రోగులకును, మరి పాదచారులకు, ఆటో వాళ్ళకు, ఇట్లా వాళ్ళకి మన సేవ చేసాలి ఒక సంకల్పంతో మేము ఒక గ్రూప్ ఏర్పడి వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ ఒక మజ్జిగ వితరణ గ్రూప్ తయారు చేసుకొని మేము ఈ యొక్క సంస్థను నడుపుతున్నాము. ఇది 4వ సంవత్సరం దిగ్విజయంగా జరుగుతున్నది. రానున్న రోజుల్లో మే నెలలో ఎంత మేరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది, ఎంత ఎండ బారిన పడి ఎండ తట్టుకోలేక వడదెబ్బల బారిన పడే అవకాశం ఉందంటూ కూడా కొంత ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో సురేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, అనంతపురం.